వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. 10 మందిని నవ్విస్తూ 10 మంది మధ్య నవ్వుతూ బతికే ఓ వ్యక్తి ఉన్నపలంగా అకస్మాత్తుగా ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇంతకీ ఎక్కడ ఈ ఘటన జరిగింది, ఎవరా వ్యక్తి? వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం కాట్పాడి సరికల్ల మేటికి చెందిన సుమారు 24 సంవత్సరాల వయసు కలిగిన జయకర్ అనే వ్యక్తి రంగస్థల నటుడు. అతను మామూలుగా జోకర్ లేదా బఫూన్ వేషాలు వేస్తూ 10 మందిని నవ్విస్తూ ఉంటాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అతను తాగుడుకు బానిసై అతనికి ఒక భార్య, కూతురు కూడా అంటే 7 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా రంగస్థల నటి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రంగస్థలాన్ని వదిలేసి తను కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్పేట కృష్ణాపురం అరతల గ్రామంలోని ద్రౌపదమ్మ ఆలయంలో ఆదివారం బఫూన్ వేషం వేస్తూ మహాభారతంలో అందరినీ నవ్విస్తూ రాత్రంతా అతను చాలా ఆనందంగా గడిపాడు జయకరణ్. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ద్రౌపదమ్మ ఆలయం వెనుక ఉన్న మామిడి తోటలో తన లుంగితో ఉరి వేసుకొని మృతి చెందాడు. అతను మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పెద్ద తాగుబోతు అని, ఈ మధ్య తనకు తాగుడు బానిసై డబ్బులు లేక తను మనస్పర్ధలకు లోనై ఉరి వేసుకుని మృతి చెందినట్లు అక్కడి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్పేట పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి వివరాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.